హలో ఫ్రెండ్స్, ఇది నేనే మీ రాక్ని. ఇది వచ్చేసి జీటీఎఫ్ ఇలా అనే ఒక గేమ్ ఉంటుంది. ఆ గేమ్ అయితే ఆడుతున్నా. ఇదిగోండి, వీడు వచ్చేసి మా బెస్ట్ ఫ్రెండ్ మైకిల్. వీడు నన్ను ఎవరైనా కొట్టారంటే అస్సలు ఊరుకోడు. రే మైకిల్, ఎలా బయట వర్క్ ఉంది, వస్తావా? నేను ఇప్పుడు రాలేను రా, నాకు బాగా వర్క్ ఉందిరా, ప్లీజ్ రా. అరే ప్లీజ్ రా, రారా, డబ్బులు ఇస్తారా రా అంటే. రే, నేను నీకు డబ్బులు ఇచ్చేవాళ్ళు నాకు కనిపిస్తున్నారా? ఏంట్రా అలా అంటావు? నేను నార్మల్గా ఏదో డబ్బులు ఇస్తా అన్నా, ఏంది ఎక్కువ మాట్లాడుతున్నావు? ఏదో ఫోన్లో ఫ్రెండ్లే అని చెప్పిన అలా చేస్తుంటే బాగా ఎక్కువ మాట్లాడుతున్నావు. రే అబ్బో, అరే అరే నాకు అబ్బా నాకు బాగాలేదు అబ్బా. సరే నా డ్రెస్ చూసుకోండి, ఇక్కడ డ్రెస్. అరే భార్య వదిలి వదిలి అమ్మో 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 అబ్బా అబ్బో ఓ. రే 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 ఆపరా ఆపరా, రే ఆపరా, రే 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 నీకు ఎంత చెప్ప అబ్బో. అరే పక్కన డ్రెస్ తీసుకొని వెళ్ళిపోరా, కావాలంటే నేను రేపు వస్తాపా. అబ్బో అబ్బో అబ్బా. సర్లే, నువ్వు చెప్తున్నావు అని వెళ్తున్నా, కానీ అయినా నేనే అంత గట్టిగా కొట్టలేదులే. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మన టోపీ అయితే ఉంచుకుందాంలేండి. మళ్ళీ అసలే మనకి డెప్పుకుండి ఒక షార్ట్ అయితే వేసేసుకుందాం. ఎందుకంటే నార్మల్గా మనం బీచ్కి వెళ్తున్నాం కాబట్టి. ఓకే, ఇప్పుడు షర్ట్ వచ్చేసి బీచ్గా షర్ట్ అయితే వేసేసుకున్నాం. ఓకే, మెడలో ఉన్న స్కార్ఫ్ తీసేద్దాం, అది కొంచెం బాగాలేదు. ఇప్పుడు స్కార్ఫ్ అయితే తీసేద్దాం. ఇప్పుడు మనం ఈ మధ్య కొంతమంది ఇంటి మీదకి వస్తున్నారు. ఈ ఇల్లు వచ్చేసి మన దేశం ఉంటుంది, కాకపోతే ఎందుకో కానీ బయట కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఇంటికి వచ్చి అరుస్తున్నారు. ఎందుకు వస్తున్నారో అర్థం కావట్లా. ఇప్పుడు వచ్చేసి వెళ్దాం, ఇప్పుడు బయటికి వెళ్దాము. వాళ్ళు రోజైతే మా ఇంటికి అయితే వస్తున్నారు. ఇవాళ రాకముందులో వెళ్ళిపోవాలా. ఒకసారి ఎందుకైనా మంచిది కిందకి వెళ్ళి చూద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి బయట వచ్చేసి ఎవరు లేరు. హాయిగా అయితే మనం వచ్చేసి బీచ్కి అయితే వెళ్ళిపోవచ్చు. ఓయ్, ఎలా నుంచి వచ్చారు ఇల్లు? సర్లే, ఏదో చెప్పేసి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఓకే, అరే ఇప్పుడు అలాగా, అరే ఏంది ఎట్లా అయ్యారండి? సర్లే అండి, ఇప్పుడు వచ్చేసి నేను ఇట్లాగా డబ్బులు కావాలి, కొంచెం బయటికి వెళ్తున్నాను. అబ్బా అండి, నేను చెప్పాను రేపిస్తాను. సరే రేపిస్తా. అబ్బా అబ్బో, నీకు ఇట్లా కాదురా, అబ్బా అబ్బా, నీకు ఇట్లా ఉండదురా. ఇంకా పోలీసులు వచ్చేలా చేస్తారా? రే రే వదిలేసారా మైకిల్ వదిలేసారా? నిన్ను కొడతారా? నా బెస్ట్ ఫ్రెండ్ కొడతావురా నువ్వు? నా బెస్ట్ ఫ్రెండ్ రా వాడు. ఎవరైనా సరే ఎంత అయిపోవాల్సిందే. సార్ మీరు వెళ్ళండి సార్, నా చేతులు తిన్నాను. ఇప్పుడు మామూలు కొట్టను అందరినీ. అది ఒకడు వెళ్ళిపోయాడు, మీరందరూ కూడా వెళ్ళండి. వెళ్ళరారా చెప్తాను రా. ఇప్పుడు గన్ను పెట్టి మీ అందరికీ స్కోప్ వేస్తాను రా. స్కోపు వెయ్యిరా వాడిని. ఎవడైనా సరే అడ్డు రాని, అందరినీ చంపేస్తా. మా ఫ్రెండ్ పైన చేసాడంటే ఊరుకునేదే లేదు. ఎవరే అందరు పారిపోతున్నారు, నువ్వు పారిపో, లేకపోతే మామూలుగా ఉండదు చెప్తున్నా ముందులే. అరే నువ్వు ఎంత చేసినా కానీ నీకు డబ్బులు తీసుకుని వెళ్తా. రే మైకిల్, వాడిని కూడా కొట్టరా. వదిలేసేయి, వీడు ఒక్కడే ఉన్నాడు ఇంకా. కొట్టరా వాడిని. నువ్వు మామూలుడి కదరా, నువ్వు కరాటీ మాస్టర్ రా. ఈ ఎంత చెప్పినా విండు, కానీ కొంచెం స్కోప్ వేద్దాం. అక్కడుండి అందరి చేత మాట్లాడెత్తున్నాడు, వచ్చాడు. అయ్యా, ఇప్పుడు వచ్చేసి నన్ను అరెస్ట్ చేస్తున్నారా? నీకు చాలా ఎక్కువ పోలీస్ స్టేషన్. ఎవడరా నువ్వు? మా ఫ్రెండ్ పోలీస్ స్టేషన్ కట్టును. మైకిల్ వదిలేసారా, నేను నిజంగానే ఒప్పుకుంటాలే. ఇందులో నాది కూడా కొంచెం తప్పు ఉంది. సార్ కొట్టదు సార్, వెళ్తాను సార్ నేను కూడా. అరే మైకిల్ వదిలేసారా. సరే, వచ్చి తలుపు తీరా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మనం ఇందులో మనది కూడా కొంచెం తప్పు ఉంది కాబట్టి ఇందులో మనం వచ్చేసి మనమే పోలీస్ స్టేషన్కి అయితే వెళ్దాము. అక్కడైతే వాళ్ళకైతే చెప్దాము, ఏదైనా అంటే అప్పుడు చూద్దాము. ఒకవేళ కనుక మీరు తప్పు చేశారంటే మనం జైల్లోకి అయితే వెళ్ళిపోదాం. వాళ్ళు ముందులో వేసుకున్నారు. నాకు ఇంకా కోపం వచ్చేసి నేను కూడా కొట్టేశాను. ఇదిగోండి ముందులే ఉంది పోలీస్ స్టేషన్. గబగబా వెళ్ళి ఒకసారి వెళ్ళి మాట్లాడేద్దాం. వాళ్ళు కూడా కొడతానికి వస్తే ఇంకా మనం కూడా ఆపలేక, నా దగ్గర ఒక ట్రిక్ ఉంది, వాళ్ళనే జైల్లో వేసేసేసి మనం చూరు జైల్లోకి వెళ్ళిపోదాం. ఎందుకంటే మనం కూడా తప్పు చేసాం కాబట్టి మనం కూడా ఉన్నాం. అరే ఏంది మనకేంది పవర్స్ వచ్చాయి? ఓయ్, అసలు నాకేం అర్థం కావట్లేదు, అసలు ఈ పవర్స్ ఎలా వచ్చాయి? ఫ్రెండ్స్, మీరు సెకండ్ పార్ట్లో చూడండి ఈ పవర్స్ ఎలా వచ్చాయో.
ఓకే ఇప్పుడు మనం వీళ్ళని ఎలాగో జైలు వేసారు, లేకపోతే మనల్ని చంపేసేలాగా ఉన్నారు. అసలే నాకు చాలా బుల్లెట్స్ అయితే దిగాయి ఇప్పుడు. ఓకే ఇప్పుడు వీళ్ళందరూ లోపలికి వచ్చిన తర్వాత కొంచెం సేపు వచ్చేసి ఇక్కడ తన్నులు తిన్నాం. ఓకే బయటికి రంగాలు తలిపేసేద్దాం. ఎస్, వాళ్ళందరూ లోపలే ఉన్నారు, వీడు ఒక్కడు బయట ఉన్నాడు. వీడిని కొడదామా వద్దు అనిపిస్తుంది నాకు. మన హెల్త్ వచ్చేసి అయిపోతుంది. ఈయన తర్వాత కొట్టేసి మనం జైల్లోకి అయితే వెళ్ళిపోదాం. కొట్టేద్దాం. సరే వీడి సంగతి ఎందుకులే కానీ ఇప్పుడు మనం జైల్లోకి వెళ్ళిపోదాం. అవ్వా రే, నీకు ఎన్నిసార్లు చెప్పినా కానీ అర్థం కాదా? నువ్వు జైల్లోకి వెళ్తావా వెళ్ళవా? మా వాళ్ళందరినీ విడిచిపెట్టు. అసలు నీ కాడి గన్నులు ఇవన్నీ ఎలా వచ్చాయి? సార్ నేనే వెళ్ళిపోతా సార్, నేనే లొంగిపోతాను సార్. అబ్బా లొంగిపోతా అన్నా కదా. ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సెకండ్ పార్ట్లో వీళ్ళందరి సంగతి అయితే చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్.